రాష్ట్రంలో కరువు మండలాన్ని వెంటనే ప్రకటించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. కరువు ప్రభావిత రైతులకు తక్షణ సహాయం అందించాలని కోరారు. రైతుల ప్రయోజనాల కోసం ఉచిత పంటల బీమా చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, రైతుల రుణాల్ని మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పొగాకు రైతులకు రైతుల్ని ఆదుకునేందుకు ప్రతి కేజీకి 50 రూపాయల చొప్పున ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలను పీక్కు తింటున్నారు, ప్రజల మీద పెత్తనం చేస్తున్నారు. అందువల్ల మీరు ప్రజల దగ్గరకు పోయి నమ్రతగా మీరు చెప్పుకుంటే ప్రజలు అసలు వాళ్ళ మనసులో ఏముందో బయటపడుద్ది. ప్రజలకు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఇస్తారా లేదా, ప్రజలకు చెప్పుకునే అవకాశం ఇస్తారా లేదా, ప్రజలు చెప్పింది వింటారా లేదా, ఇది ఈరోజు ప్రధానమైనటువంటి అంశం. అందువల్ల మేము ప్రజలకి మీరు ప్రశ్నించండి, మీరు చేసిన వాగ్దానాలు అమలు జరుపుతారా లేదా అడగండి. ఇది మేము ప్రజలకి చేస్తున్నటువంటి విజ్ఞప్తి. అందువల్ల వాళ్ళ ఇంటింటి తిరిగే కార్యక్రమంలో ప్రజల మొర విని సమస్యలు పరిష్కారం చేస్తే జయప్రదం అవుద్ది. అట్లా కాకుండా మేము చెబుతాం మీరు వినాలి అనే పద్ధతులు వ్యవహరిస్తే మాత్రం వాళ్ళకి పెద్ద ఎదురు దెబ్బ తగిలేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి నేను వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాను. అంతేకాదు ఈరోజు ప్రజలకి స్వేచ్ఛగా చెప్పుకునేటువంటి హక్కు, సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు, ఆందోళన చేసే హక్కు,